నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని సూచించిన రాష్ట్ర ప్రధాన సమాచార కమిషన్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సమాచార కమిషన్ కమిటీ సభ్యులు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఏ సర్కారు అధికారికంగా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి. సాయినగర్లోని మానేరు తీరాన్ని శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన కొత్త బస్టాండ్ అభివృద్ధి కమిటీ సభ్యులు. రాజన్నను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించిన ప్రముఖ గాయని వరం. సమాజంలో నేరం చేసిన వారు శిక్ష నుండి తప్పించుకోలేరని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 1000 రూపాయలు జరిమానా విధించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి. జిల్లాలో సమాచార హక్కు చట్టం ఆర్టీఐ 2005ను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టంపై ఈ రోజు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సమాచార హక్కు చట్టం కమిషనర్ దేశాల భూపాల్, పివి శ్రీనివాసరావు, అయోధ్య రెడ్డి, మెహసీనా పర్వీన్లతో కలిసి పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం గత కొన్ని రోజులుగా నిర్లిప్తత ఏర్పడినట్ల భావం అందరిలో వచ్చిందని, 2 సంవత్సరాల పాటు ఆర్టీఐ కమిషన్ నియామకం కాకపోవడంతో 17,000 కేసులు పెండింగ్ ఉన్నాయని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పెండింగ్ కేసులను త్వరగా డిస్పోజ్ చేయడంతో పాటు అధికారులలో ఉన్న నిర్లక్ష్యం తొలగించాలనే ఉద్దేశంతో జిల్లాల పర్యటన చేపట్టామని అన్నారు. మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం మొదలగు జిల్లాలో ఇప్పటి వరకు పర్యటించామని అన్నారు. ఆర్టీఐ చట్టంపై జిల్లా అధికారులకు అవగాహన కల్పించామని అన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా సమాచార అధికారి, మొదటి అపిలేట్ అథారిటీ, రెండవ అపిలేట్ అథారిటీ పేర్లు, ఫోన్ నెంబర్లతో కూడిన బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. 2005 పార్లమెంట్ ఆమోదించిన చట్టం ప్రకారం ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్తో పాటు సెక్షన్ 4(1)(b) వివరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, అటువంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకొని వస్తున్నామని అన్నారు. అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించాలని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేకుండా ప్రజలు కోరిన సమాచారం నిర్ణీత సమయంలో అందించాలని అన్నారు. ఆర్టీఐ చట్టం ప్రకారం అవగాహనతో అమలు చేస్తే అక్రమాలు తగ్గిపోతాయని అన్నారు. ప్రజలు సమాచారం అధికంగా తెలుసుకోవడం వల్ల జరిగే మోసాల నుంచి తప్పించుకోవచ్చని అన్నారు. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం ఆర్టీఐ చట్టమని అన్నారు. సమాజంలో వాచ్ డాగ్ లాగా సమాచార హక్కు చట్టం పనిచేస్తుందని తెలిపారు. జిల్లా అధికారులు సమాచార హక్కు చట్టాన్ని తప్పనిసరిగా పాటిస్తూ పారదర్శకంగా అమలు చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ 2005లో వచ్చిన సమాచార హక్కు చట్టం కారణంగా ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందని అన్నారు. మండల స్థాయిలో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. ప్రతి కార్యాలయంకు వచ్చే ఆర్టీఐ దరఖాస్తులకు సకాలంలో సమాధానం అందించేలా అధికారులకు ఆదేశాలు అందించామని అన్నారు. ఆర్టీఐ చట్టంపై అధికారులందరికీ సమగ్రమైన అవగాహన కల్పించి పటిష్టంగా అమలు జరగాలని లక్ష్యంగా ఆర్టీఐ కమిషన్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ప్రతి అధికారి తన హక్కులు, బాధ్యతలు, చట్టపరంగా పాటించాల్సిన మార్గదర్శకాలను తెలుసుకొని సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. ఆర్టీఐ చట్టాన్ని నిజమైన స్ఫూర్తితో పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ అదనపు ఎస్పీలు చంద్రయ్య, శేషాద్రి రెడ్డి, ఆర్టీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఫస్ట్ అపిలేట్ అధికారులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో కూడా అఫెక్టెడ్ పార్టీ కెన్ అప్రోచ్ ద కోర్ట్ అనేది పాలించిన జడ్జిమెంట్. ఇక్కడ కూడా ఎనీ వర్క్ పైన వాళ్ళు అడిగినప్పుడు ఆ ఏరియా వ్యక్తి అడిగితే అర్థం ఉంది. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి మాకు చాలా ఏదో ఒక కేసు వేస్తున్నారు. వర్క్స్ కావచ్చు, టెక్నికల్ శాంక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కావచ్చు, ఇన్పుట్ అటాచ్మెంట్స్ కావచ్చు. నేననేది ఏంటంటే ఇక్కడ ఎనీవే ఆ వర్క్ సంబంధించిన వాళ్ళు అడిగితే అర్థం ఉంది కదా, ఎక్కడో కూర్చుని దాని వరకు అయితే ఆలోచిస్తాయి. స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు,
శ్రీ పోలీస్ సూపరింటెండెంట్ మహేష్ టీవీ పిఐఓస్ అన్ని మండలాల నుంచి వచ్చిన పిఐఓస్ ఏపీఐఓస్ అన్ని డివిజన్స్ నుంచి వచ్చిన జిల్లా స్థాయి అన్ని విభాగాల మీడియా ప్రతినిధులందరికీ కోరుతున్న నమస్కారం. కొత్తగా మీరు అందరూ ఆల్రెడీ ఇప్పటికే పిఐఓలుగా ఉన్నారు కాబట్టి మీకు కొత్తగా సమాచార హక్కు చట్టం గురించి వివరించాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా సమాచార హక్కు అనేది కేవలం అడిగితేనే ఇవ్వాల్సి కూడా కాదు, అడగకుండా కూడా కొన్ని మనం వాలంటరీగా సుమోటోగా కొన్ని డిస్క్లోజ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. మీరు 4(1)B అనేది అనే సెక్షన్ కింద మీ పబ్లిక్ అథారిటీ విధులు బాధ్యతలు మీరు చేపడుతున్న అభివృద్ధి లేదా సంక్షేమ పథకాలు. Information Commissioner, Honorable Information Commissioner, Secretary and officers of the Telangana State Information Commission, colleagues from the district administration, civil society and the media. On behalf of the people of this district, it is my privilege to host you at the district collectorate today. Your visit affirms a core principle. Public institution exists to serve the citizen and the citizen has a right to know. The Right to Information Act 2005 reshaped governance from a need to know to right to know culture, promoting transparency, accountability and meaningful public participation. When information on scheme, land records, contract and recruitment is accessible, citizens become partners in governance and trust in the state grows. For the district administration, RTI is also a mirror. It shows where our records, processes and timelines need strengthening. We are acting on these following commitments. First commitment, citizen first service. PIOs and APIOs will respond within timeline in clear language and help applicants define scope when needed. Proactive disclosure under section 4. We will expand department-wise suo-motu disclosures, guidelines, beneficiary data, budgets, tender progress and service timeline. So fewer applications are required. Third is record management and digitization. Standard indexing, file naming and phased digitization to ensure quick, accurate retrieval. Capacity building, regular training on exemption, third-party information, public interest based and speaking orders, plus onboarding capsule for newly posted staff. Privacy and data ethics. Maximum disclosure with lawful, narrow use of exemption and result orders. Monitoring, monthly metric. Receipt disposal, response time, appeal will be compiled and placed on the district website. So we seek the Commission's guideline in 3 areas. Practical checklist for proactive disclosure by department, model speaking order for common scenarios and a short quarterly training module incorporating recent decisions and best practices. ఇతర అతిథులు అందరికీ ఇన్ఫర్మేషన్ కమిషన్ తరఫున సుస్వాగతం తెలియజేస్తూ మరి ఈరోజు కలెక్టర్ గారు మాకు పెద్ద జాబ్ చార్ట్ ఇచ్చారు. ఐ వాస్ వెరీ హ్యాపీ. యూ గివ్ 3 జాబ్ చార్ట్స్ ఫర్ అస్ టుడే. ఐ థింక్ వన్ ఇస్ చెక్ లిస్ట్ ఫర్ 4(1)B. సో 4(1)Bలో ఎలా ఉండాలి ఇన్ఫర్మేషన్ అనేది బేసికలీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ స్కెలిటన్ సో దట్ ఎవ్రీవన్ కెన్ ఫాలో యూనిఫామ్ మోడల్. సెకండ్ ఇస్ ద యూనిఫామ్ మోడల్ ఆర్డర్స్ ఎలా ఉండాలి, పిఐఓ ఇచ్చేది కానీ అసెంబ్లీ అథారిటీ ఇచ్చే ఆర్డర్స్ ఎలా ఉండాలి అనేది గైడింగ్గా ఉంటే ఇంకా కొంచెం బాగుంటుంది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అనేది రెండో వర్క్ చెప్పారు. మూడో వర్క్ ఏంటంటే ట్రైనింగ్ మాడ్యూల్ కూడా డిజైన్ చేసి విత్ కేస్ స్టడీస్. ఈ మూడు రియల్లీ ఛాలెంజింగ్ పొజిషన్ విత్ ఛాలెంజింగ్ టాస్క్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విల్ టేక్ ఇట్ ఆన్. But right now there are certain models for that. We will be sharing that. Coming to సమాచార హక్కు చట్టం, ముఖ్యంగా ఏంటంటే పరిపాలనలో పారదర్శకత ఎలా తీసుకురావాలి అనే సింగిల్ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం తీసుకురావడం. దీనికి మూలం ఏంటంటే మనం మన ఇంటి వాళ్ళని, మన పిల్లలన్నా ఎవరన్నా మార్కెట్ పంపించినప్పుడు ఒక 100 రూపాయలు ఇచ్చి మనం మార్కెట్కి పంపిస్తే వచ్చిన తర్వాత లెక్క అడుగుతాం. అందరం అడుగుతాం కదా, ఏం చేసావు అంటే 100 రూపాయలకి ఏమేమి కొనుక్కొచ్చావు సామాన్లు. అదేంటి మేరా పైసా మేరా ఇస్తా, అవునా?
సో ఇలాంటిదే రాజస్థాన్ రాష్ట్రంలో మహిళా శక్తి సంఘటన అనేది మన గ్రామానికి ఇన్ని డబ్బులు వస్తున్నాయి కదా, దీనికి లెక్క ఏంటి, పత్రం ఏంటి అనేది ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగానే హమారా పైసా హమారా ఇసా అనే ఆలోచనతో ఒక ఉద్యమం రూపం దాల్చి దాన్ని అరుణారాయ్ గారి ఆధ్వర్యం సారథ్యంలో ఈ సమాచార హక్కు చట్టం అనేది మనం 2005వ సంవత్సరంలో తీసుకురాబడింది. మరి ఏంటి సమాచారం ఎవరు ఇవ్వాలి, సమాచారం ఎవరికి ఇవ్వాలి, సమాచారం ఇవ్వకపోతే ఎవరిని బాధ్యత చేయాలి అనేది ఒక చట్ట రూపంలో తీసుకొచ్చి దాన్ని మనకు అందించడం జరిగింది. ఆ చట్టంలో భాగంగానే కమిషనర్స్ అపాయింట్ చేయడం కానీ, ఫస్ట్ అపిలేట్ అథారిటీస్ కానీ, పిఐఓస్ కానీ వీళ్ళందరినీ ఒక అమలు బాధ్యతలు ఇస్తూ మన ముందుకు తీసుకోవడం జరిగింది. సో దీంట్లో మనం ముఖ్యంగా ఆలోచిస్తే ఏంటి అసలు పబ్లిక్ అథారిటీ అంటే ఏంటి, పబ్లిక్ ఆఫీస్ అంటే ఏంటి అనేది వచ్చినప్పుడు చట్టం ద్వారా కానీ ప్రభుత్వ సొమ్మును ఉపయోగించి నడిచే కార్యాలయాలన్నీ పబ్లిక్ అథారిటీ కింద క్లాసిఫై చేయబడ్డాయి. రాజ్యాంగం అనొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అనొచ్చు, స్టేట్ గవర్నమెంట్ అనొచ్చు, ఎనీ ఎన్జిఓ విచ్ ఈస్ రన్ ఆన్ పబ్లిక్ మనీ, పబ్లిక్ గవర్నమెంట్ సపోర్ట్లో రన్ అయ్యే ఎనీ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా పబ్లిక్ అథారిటీ కింద వస్తాయి అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్. Public, whenever they ask for it, we have to give it. అండర్ ద యాక్ట్ ఒక చట్టం ఇందాక కలెక్టర్గా చెప్పారు 41B అని. ఆ 41Bలో మనం అడగకపోయినా ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అది. సో దాంట్లో ఏముంటుందంటే ప్రతి పబ్లిక్ అథారిటీ ఏ పని చేయాలి, ఏ పని చేయటప్పుడు మీ పబ్లిక్ అథారిటీ అంటే ఎనీ పబ్లిక్ ఆఫీస్ ఏ పని చేయడానికి ఉద్దేశించబడింది, లక్ష్యాలు ఏంటి, అక్కడ ఎంతమంది ఏ పని చేయడానికి ఉన్నారో వారి జీతభత్యాలు ఏంటి, అలాగే వారు ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్స్ ఏంటి, ఆ స్కీమ్స్ సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏంటి అనేది, మీ పబ్లిక్ ఆఫీస్కి సంబంధించిన బడ్జెట్ ఏంటి, ఈ విషయాలన్నీ ఒక పుస్తక రూపం కావచ్చు, ఒక డాక్యుమెంట్ రూపంలో కావచ్చు పబ్లిక్కి అందుబాటులో ఉంచాలి అనేది 41B యొక్క ఇన్ఫర్మేషన్. మీరందరూ అటెన్షన్ పే చేయాలి. We are going to spend about half an hour or 45 minutes in learning the RTA, nothing else. Okay? So 41B అనేది మీ సంస్థ ఎందుకు ఉంది, లక్ష్యాలు ఏంటి, ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ ఏంటి, బడ్జెట్ ఏంటి, అక్కడ పని చేసే వాళ్ళ జీతభత్యాలు ఏంటి, వాళ్ళు చేసే ఉద్యోగం ఏంటి, పౌర సేవలు మీరు ఏం అందిస్తారు, ఎన్ని రోజుల్లో అందిస్తారు, ఇవన్నీ కూలంకషంగా పబ్లిక్ అడగకపోయినా పెట్టేదే వాలంటరీ డిస్క్లోజర్ 41B కింద ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇది కంపల్సరీగా ప్రతి ఆర్గనైజేషన్ పెడితే మనకు RTA కింద అప్లికేషన్స్ అనేవి తక్కువగా వస్తాయి. ఎందుకు పెట్టాలి అక్కడ అంటే, మీ సిరిసిల్ల ప్రజలు అమెరికాలో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, తమిళనాడులో ఉండొచ్చు. మీ జిల్లాకు సంబంధించిన సమాచారం మీ పబ్లిక్ ఆఫీస్ గురించి తెలుసుకోవాలి అని అంటే వెబ్సైట్లో లాగిన్ అయితే, కలెక్టరేట్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఆ డిపార్ట్మెంట్కి వెళ్తే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాచారం ప్రపంచంలో ఎక్కడున్నా చూసుకోవచ్చు అనే ఉద్దేశం ఈ 41B. ఈ 41Bని ఎలా పబ్లిసైజ్ చేయాలి అనే దానికి కూడా చట్టంలో చక్కగా చెప్పబడడం జరిగింది. వెబ్సైట్లో పెట్టాలి, వీలైనంత తొందరగా కంప్యూటరైజేషన్ చేయాలి అనేది, వీలైనంత తొందరగా పబ్లిక్కి యాక్సెసిబుల్ చేయాలి అనేది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నోటీస్ బోర్డ్స్ కావచ్చు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రెస్ రిలీజెస్ కావచ్చు, లేదు చిన్న డాక్యుమెంట్ చేసి ఆఫీస్లో పెట్టుకున్నప్పుడు అడిగిన వాళ్ళకి జిరాక్స్ చేసి ఇవ్వడము, ఇదంతా ఎలా డిసిప్లినేట్ చేయాలి అనేది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. ఈరోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తెలంగాణ మాత్రం రజాకార్ల ఆగడాలతో అట్టుడికిపోయిందని రెడ్డబోయిన గోపి అన్నారు. ఆపరేషన్ పోల్తో సర్దార్ వల్లభాయ్ పటేల్ నైజాం ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి పారద్రోలి తెలంగాణకు విమోచనాన్ని కలిగించారన్నారు. అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపలేదని పేర్కొన్నారు. దీన్ని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు.
ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు ఆడే ప్రవీందర్, పట్టణ బీజేపీ అధ్యక్షులు దూమాల శ్రీకాంత్, మోర రవి, రాజిరెడ్డి, మోర శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 1947 ఆగస్టు 15 తారీఖు నాడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. మరి భారతదేశంలో నడిబొడ్డులో ఉన్న నిజాం సంస్థానానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17 వరకు స్వాతంత్రం రాలేదు. మరి ఇక్కడున్న ప్రజలందరూ నిజాం నిరంకుశ పాలనలో నలిగిపోతున్నారు. కాసిం రజ్వీ సేనల ద్వారా ఇబ్బంది పడుతున్నారు. వందే మాతరం అంటే అప్పుడు నేరమైంది. భారత్ మాతాకి జై అంటే శిక్షించే పరిస్థితి ఉండే. మరి ఆ రోజు ప్రతి ప్రాంతంలో ఎక్కడనైతే స్వాతంత్రం కోసం తిరుగుబాటు జరిగిందో ఆ ప్రాంతాలలో సామూహిక ఉరివేయడం, అదే రకంగా సామూహిక కాల్పులు, అదే రకంగా తెలంగాణ ప్రాంత మహిళలను నగ్నంగా మరి ఈ కార్యక్రమాలన్నీ మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక కూడా సుమారు 16 నెలలు ఏదైతే తెలంగాణ ప్రాంతం, అదే రకంగా మహారాష్ట్ర ప్రాంతం, అదే రకంగా కర్ణాటక ప్రాంతం 3 ప్రాంతాలలో కలయికగా ఉన్న నిజాం సంస్థానం మాత్రం స్వతంత్రం రాకుండా వాళ్ళ కబంధ హస్తాల్లో నలిగిపోతూ ఉన్నది. మరి దీని గురించి పట్టించుకునే పరిస్థితులు ఎవరు లేకుండే. దాని తర్వాత వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో స్టార్ట్ చేసి మరి ఏదైతే ఈ నిజాం ప్రాంతం ఉందో ఈ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం కోసం ప్రారంభించిన ఆపరేషన్ పోలో సెప్టెంబర్ 17 నాడు నిజాం రాజు భారతదేశ హోంశాఖ మంత్రి అయిన వల్లభాయ్ పటేల్ గారు చేసిన ఆపరేషన్ పోలోకు తల వంచి ఆ రోజు వారికి లొంగిపోయింది కనుక ఆ రోజు మనకు స్వాతంత్రం సిద్ధించింది. మరి స్వాతంత్రం సిద్ధించినాక కూడా మరి ఆ రోజు విమోచన మనకి ఏదైతే జరిగిందో ఆ విమోచన దినాన్ని అధికారికంగా మనం జరుపుకునే పరిస్థితిలో లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అయినా కానీ, నేడు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ, అప్పటి ఉద్యమ నాయకుడైన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దీన్ని విమోచన దినంగా కాకుండా ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ పార్టీకి తలొగ్గి దీన్ని జాతీయ సమైక్య దినంగా చేసిండు తప్ప విమోచన దినంగా ప్రకటించలేదు, విమోచన దినాన్ని జరపలేదు. మరి అదే రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరిపే పరిస్థితిలో లేదు. 1998 నుండి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు ఉన్న పరిస్థితి నుండి ఈ సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలని ఒక ఆలోచనతో కార్యాచరణ తీసుకొని ముందడుకు వచ్చిన భారతీయ జనతా పార్టీ, అదే రకంగా లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో కానీ, బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కానీ చాలా కార్యక్రమాలు చేసిర్రు అధికారికంగా విమోచన దినం జరపాలని చెప్పి. ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ విమోచన దినాన్ని జరిపే పరిస్థితిలో లేదని 2022వ సంవత్సరం సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం విమోచన దినంగా ప్రకటించి అప్పటి నుండి ఇక్కడ కార్యక్రమాలు జరపడం స్టార్ట్ అయింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అధికారం ఉన్న పార్టీ లెవెల్ కానీ విమోచన దినాన్ని చేస్తలేదు. అదే దీంట్లో భాగస్వామ్యంగా ఉన్న కర్ణాటక ప్రభుత్వం కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం కానీ సెప్టెంబర్ 17ను విమోచన దినంగా అధికారికంగా జరుపుతున్నాయి. మరి ప్రజలందరూ చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది, ప్రజలందరూ గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే నిరంకుశ పాలనలో మన బతుకులు నాశనం అయిపోయి ఉన్నాయి కనుక ఏదైతే ముస్లిం సంస్థానంగా ఏర్పాటు చేసుకోవాలని ఒక నిశ్చయంతో ఆ రోజు నిజాం ఉండే కానీ దీనికి వ్యతిరేకంగా ఈ రోజున్న ప్రభుత్వాలు కూడా విమోచన దినాన్ని జరపలేకపోతున్నాయి. మనకు స్వతంత్రం వచ్చినా కానీ దాని గురించి చెప్పుకోలేకపోతున్నాం కనుక తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా జరపాలా. ఇప్పుడున్న రామచంద్రరావు గారి అధ్యక్షతన కూడా రానున్న రోజుల్లో సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కనుక తెలంగాణ ప్రాంత ప్రజలందరూ దీనికి గాను ఆలోచించి చైతన్యవంతులుగా ఉండి ప్రభుత్వంలో ఈ సెప్టెంబర్ 17 అధికారికంగా విమోచన దినంగా ప్రకటించేదాకా మన ఉద్యమం కొనసాగించాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎటువంటి పరిస్థితులైనా
దీనికోసం మేము పోరాటం చేస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తూ దీనికోసం ప్రజలందరూ భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణను సరిచేయాలని కొత్త బస్టాండ్ అభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా కొత్త బస్టాండ్ సాయినగర్, గోపాల్ నగర్లకు సంబంధించిన మహిళలు బతుకమ్మలు ఆడుతూ సాయినగర్లో గల మానేరు తీరానికి నిమజ్జనం చేసేందుకు తరలి వెళ్తారని సభ్యులు పేర్కొన్నారు. ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోగా ఈ ప్రాంతమంతా చెత్తాచెదారంతో నిండిపోయిందని వెల్లడించారు. పండుగను దృష్టిలో ఉంచుకొని కమిషనర్ వెంటనే చొరవ తీసుకుని శుభ్రం చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంది, శంకర్, మిట్టపల్లి, రాయమల్లు, మోరా రవి, పంతం రవి తదితరులున్నారు. ముఖ్యంగా రాబోయేటువంటి బతుకమ్మ నవరాత్రుల కొరకు ఏదైతే ఉందో సాయినగర్ ప్రాంతంలో ఉన్నటువంటి సాయిబాబా ఒక్కటి మానేరు నది ఆనుకున్నటువంటి స్థలంలో బాగా మొన్నటి వర్షాలకు బాగా లోతు కట్ రావడం జరిగింది సడన్గా. ఎందుకంటే పిల్లలు 20 జీవితాన్ని కొట్టుకుపోతారనేటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి అక్కడ కావాల్సినటువంటి పూర్తి డెవలప్మెంట్ చేయాలని చెప్పడం జరిగింది. మరియు అక్కడ కూడా అంత చెత్త పోయడం కూడా జరిగింది. కాబట్టి ఆ ప్రాంతాన్ని అంతా కూడా నీట్గా చేయాలని సందర్భంగా కమిషనర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వారు కూడా దానికి స్పందించి కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే మరొక విషయం ఏమిటంటే సిరిసిల్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్లో అలా ఏఎన్ఎల్ క్లోరేట్ ప్రవేశింది. కాబట్టి అది సిరిసిల్ల పురపాలక సంఘం యొక్క అది మాట ఏంటంటే అది సిరిసిల్ల ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూర్చోవడానికి ఉండేటువంటి స్థలమే తప్ప అది కమర్షియల్ కొరకు తీసుకోవడానికి వాడుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఆర్టీసీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏఎన్ఎల్ పార్సల్ తక్షణమే మున్సిపల్ కాంప్లెక్స్ నుంచి తీసేసి వాళ్ళ పరిసర ప్రాంతాల్లో పెట్టుకోవాలని చెప్పని కూడా కమిషనర్ గారిని దరఖాస్తు చేయడం జరిగింది. ఒకవేళ కమిషనర్ గారు కనుక లేకపోతే తర్వాత కమిషనర్ గారి పట్ల ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి కూడా ఆ విషయం పూర్తిగా వదిలిపెట్టమని సందర్భంగా తెలియజేస్తుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ప్రముఖ తెలుగు గాయని వరం ఈరోజు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి ముందుగా కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అందరినీ చల్లగా చూడు స్వామి అంటూ వేడుకున్నట్లు తెలిపారు. అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణం జరుగుతుందని ప్రముఖ గాయని వరం ఆకాంక్షించారు. ఆలయ పునర్నిర్మాణం త్వరితగతిన పూర్తి అయి భక్తులకు ఆలయ సేవలు అందేలా అధికారులు చొరవ చూపాలని పేర్కొన్నారు. రాజన్న కోరిన మొక్కులు తీర్చే మహిమాన్వితమైన దేవునిగా ప్రతీతి ఉందని ఆయనను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఒక్క నిమిషం పట్టుకోండి, ఒక్క నిమిషం ఇటు చూడండి. ఇప్పుడు ఒకసారి అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ వరం. ఈరోజు నేను వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. డెవలప్మెంట్కి ఇస్తున్నారని తెలిసింది. సో ఇంకా 1-2 years మళ్ళీ గుడికి రావడం అంత కష్టంగా ఉండిద్దేమో అని నేను ముందుగానే వచ్చాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇక్కడ డెవలప్మెంట్ అంతా చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. మన ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు చాలా మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమం చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎంతో మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు. సో తొందరగా ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయి అందరు రావాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేములవాడ దర్శనం అనేది నిజంగా నాకు చాలా, ఒకసారి వచ్చాను ఇంతకు ముందు, దాని తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. సో డెవలప్మెంట్కి వెళ్ళిన తర్వాత కష్టమైద్దని మళ్ళీ వచ్చాను. థ్యాంక్ యూ. హత్యకు కారణమైన నిందితుడికి జీవిత ఖైదు, 1000 రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి నీరజ ఈ రోజున తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఒక ప్రకటనలో తెలిపారు. జూలపల్లి మండలం తేలికుంటకు చెందిన మరిపేరి రాజయ్య అనే వ్యక్తి వేములవాడ శివార్లోని మామిడి తోటలో తోట కాపరిగా పనిచేసుకుంటున్నారు. అతనితో పాటు మంత్రి ఆనందం అనే వ్యక్తి తోట కాపరిగా పనిచేస్తున్నాడు. పని విషయంలో రాజయ్య మరియు ఆనందం మధ్య ఎప్పుడు గొడవ జరిగేది. తోట పని మరియు వంట పని రాజయ్య ఒక్కడే చేసేవారు. ఇట్టి విషయంలో రాజయ్య ఆనందంను తిట్టేవాడు. రాజయ్య తిడుతున్న విషయం ఆనందం మనసులో పెట్టుకుని రాజయ్యను చంపాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 29, 2024 రోజున రాత్రి రాజయ్య రూమ్ బయట తింటున్న సమయంలో ఆనందం అప్పటికే రెడీగా పెట్టుకున్న ఇనుపరాడుతో రాజయ్య తలపై బాది చంపారు. ఈ కేసులో రాజయ్య కొడుకు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు పంపించారు. సీఐ వీరప్రసాద్ కేసు దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ ఎస్ఐ రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ మహేందర్, సిఎంఎస్ కానిస్టేబుల్ నవీన్లు కోర్టులో 16 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదించారు. కేసు పూర్వపరాలు
ఆధారాలు పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడైన ఆనందంకి జీవిత ఖైదుతో పాటు 1000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరని, శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని పోలీసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి ఖచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని జిల్లా ఎస్పీ సూచించారు. పై కేసులో నిందితులకు శిక్ష పడడంతో కృషి చేసిన విచారణ అధికారి సిఐ వీరప్రసాద్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్, కోర్టు మానిటరింగ్ ఎస్ఐ రవీంద్రనాయుడు, కోర్టు కానిస్టేబుల్ మహేందర్, సిఎంఎస్ కానిస్టేబుల్ నవీన్లను జిల్లా ఎస్పీ అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లాలో సమాచార హక్కు చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని సూచించిన రాష్ట్ర ప్రధాన సమాచార కమిషన్ డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సమాచార కమిషన్ కమిటీ సభ్యులు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఏ సర్కారు అధికారికంగా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి. సాయినగర్లోని మానేరు తీరాన్ని శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేసిన కొత్త బస్టాండ్ అభివృద్ధి కమిటీ సభ్యులు. రాజన్నను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించిన ప్రముఖ గాయని వరం. సమాజంలో నేరం చేసిన వారు శిక్ష నుండి తప్పించుకోలేరని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 1000 రూపాయల జరిమానా విధించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.